హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జొన్న మరియు మొక్కజొన్న అటుకుల మిక్చర్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ విధంగా 2 నిమిషాల్లో జొన్న మరియు మొక్కజొన్న అటుకుల మిక్చర్ని చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరియు చాలా హెల్తీ కూడా. తర్వాత ఇవి క్రిస్పీగా చిప్స్ లాగా కరకరలాడుతూ ఉంటాయండి. 2 కప్పుల జొన్న అటుకులు, 1 కప్పు మొక్కజొన్న అటుకుల్ని తీసుకోండి. మొక్కజొన్న అటుకులు డీప్ ఫ్రై చేసుకునేటివి కాదండి, ఇవి పేపర్ అటుకులాగా పల్చగా ఉంటాయి. వీటి రెండింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో హై ఫైబర్, హై ప్రోటీన్ ఉంటుందండి. ఇవి హెల్త్కి చాలా మంచివి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో వెల్లుల్లి రెమ్మలు, తర్వాత 4 పచ్చిమిర్చీలు, 1 కప్పు పల్లీలను వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలపండి. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా వీటిని మిక్స్ చేసుకోండి. మీరు వీటన్నా జర్నీలు చేస్తున్నప్పుడు ఇలాంటివి చేసుకొని వెంట తీసుకెళ్ళండి, చాలా బాగుంటాయి. ఎక్కువగా స్పూన్తో కలపడం వలన ఇవి విరిగిపోతాయండి, కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇవి షుగర్తో బాధపడే వాళ్ళకి మంచి ఫుడ్ అండి. విధంగా వారానికి 1-2 సార్లు అయినా ఈ విధంగా డేలో 1 టైము వీటిని తీసుకోవడం వల్ల షుగర్ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వీటిని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసేసి ఈ విధంగా మరొక్కసారి కలుపుకోండి. చూడండి, బాగా క్రిస్పీగా అయినాయి చూడండి. వీటిని ఒక ఎయిర్ టైట్నర్ బాక్స్లో పెట్టుకోండి. 1 వీక్ వరకు కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.